రాయలసీమ స్టైల్ గుడ్డు కారం కూర ఎలా చేద్దామో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 స్పూన్ టర్మరిక్ వేసుకోవాలి, పసుపు పొడి. ఇందులో ఘాట్లు పెట్టించుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న కోడిగుడ్లు ఘాట్లు పెట్టించుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే ఎగ్స్ని పక్కన తీసి ఉంచుకుందాం. ఇలా ఫ్రై చేసుకునే ఎగ్స్ని పక్కన తీసి ఉంచుకుందాం. ఎగ్స్ ఫ్రై చేసిన ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులో 2 రెబ్బల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయ చీలికలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతుండగా 2 పెద్దగా కట్ చేసుకుని పెద్ద ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా 1 స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక 4 పెద్ద టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. 2 పెద్ద ఆనియన్స్కి 4 పెద్ద టమోటా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమోటా ముక్కలను చిదుముకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. టమోటాలు ఇలా ఫ్రై అవుతుండేటప్పుడు 1/2 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు జ్యూస్ యాడ్ చేసుకోవాలి. మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు జ్యూస్ యాడ్ చేసుకొని ఇలా టమోటాలను బాగా ఫ్రై చేసుకోవాలి మెదుపుకుంటూ. ఇలా టమోటాలు ఫ్రై అయ్యాక 1 స్పూన్ చిల్లీ పౌడర్, కారం, మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. టమోటా ఫ్రై అయ్యాక 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి.
ఇలా లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర కాడలతో సహా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర. అంతే, రాయలసీమ స్టైల్ గుడ్డు కారం కూడా రెడీ అయిపోయింది. రాయలసీమ గుడ్డు కారం పులుసు. రాయలసీమ గుడ్డు కారం పులుసు రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. రాయలసీమ గుడ్డు కారం పులుసు.